2025 ఆగస్టు మాసంలో కన్యారాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కన్యారాశి వారికి 4 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తున్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. అనగా మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. 2025 ఆగస్టు మాసంలో సూర్య భగవానుడు కన్యారాశి వారికి ఆగస్టు నెల 16 వరకు ఆయన కర్కాటక రాశిలో సంచరించడం వల్ల, లాభములో సంచరించడం వల్ల అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని అందుకుంటారు, తండ్రి నుంచి ఆస్తిపాస్తులు అందుకుంటారు, ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదవులను ముందుకు రాణిస్తారు. ఇక జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా లాభంలో కర్కాటక రాశిలోనే సంచరిస్తున్నాడు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కన్యారాశి వారు నిబద్ధతతో బాధ్యతతో పనిచేసి మంచి ఫలితాలను విజయాలను సాధించుకుంటారు. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ ఆగస్టు నెల 20 తర్వాత లాభంలో కర్కాటక రాశిలోనికి రావడం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. షష్టమంలో కుంభరాశిలో రాహు సంచారం వల్ల ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయాన్ని అందుకుంటాయి. విదేశీ వ్యవహారాలు, విదేశీ వ్యాపారాలు సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. 2025 ఆగస్టు మాసంలో ఈ కన్యారాశి వారికి సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు, రాహువు సానుకూలంగా సంచరిస్తూ 50% శుభఫలితాలను అందిస్తున్నాయి. అలాగే తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిలో అనగా కన్యారాశిలో సంచరించడం వల్ల కొంతమంది జన సహకార లోపం కనిపిస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు కానీ, కొన్ని అవమానాలు కానీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాహన సమస్యలు కానీ, భూ వివాదాలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా దశమంలో మిథున రాశిలో సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి అశాంతికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, పని భారము, శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది. పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా సప్తమ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు. అలాగే సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకి అవకాశం కనిపిస్తుంది. వ్యయములో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు కనుక ఎంత కష్టపడినప్పటికీ ఒక నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. అశాంతి మిమ్మల్ని అలుముకునేటువంటి పరిస్థితి ఈ నెలలో మీకు కనిపిస్తుంది. మరి 2025 ఆగస్టు మాసానికి గాను కన్యారాశి వారు వ్యయములో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణపతి స్వామికి గరికమాలను సమర్పించండి. సప్తమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు పరమశివ దర్శనం, శివునికి పాలాభిషేక నిర్వర్తనం, అలాగే బిల్వాష్టకం పారాయణం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. దశమ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది. జన్మరాశిలో కుజుడు సంచరిస్తున్నాడు కనుక సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. ఎర్రటి పన్నను నైవేద్యంగా సమర్పణ చేయడం వల్ల మంచి ఫలితాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది.